ఈరోజు రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల్లో చారిత్రకమైన ఫలితాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా కడప నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఊసు లేకుండా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడము, ఇది చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా నుంచి మేమిచ్చే ఆయనకు బహుమతి. కడప కంచుకోటను బద్దలు చేశాం. ఈ యొక్క విజయానికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరూ, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ. గత 20 సంవత్సరాల నుంచి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు గెలవలేదు, మీరు గెలవలేకపోయినారు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీరు కార్పొరేటర్ స్థాయిలో గెలిచారా, వార్డు స్థాయిలో గెలిచారా, మీరు ఎవరు, ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారంటూ అవాకులు చెవాకులు అందరూ వాగిన వాళ్ళకందరికీ ఒకటే సమాధానము. 20 సంవత్సరాల నుంచి మేము గెలవలేదన్న వాళ్ళకందరికీ ఇక్కడ గెలిచాము. దీనికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ విజయం మా మామయ్య రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి గారికి అంకితం చేస్తున్నాము. అలాగనే ఈ నిమిషం నుంచి కడప నియోజకవర్గంలో గత 9 నెలల నుంచి మేము తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని ఇక్కడ మేము చేస్తానన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము ప్రతి ఒక్క రోజు గుర్తుపెట్టుకొని దాన్ని ఎలా సాధించాలని దాని మీద ఇక్కడి నుంచి పనిచేస్తాము. కడప నియోజకవర్గంలో ఇంతవరకు వాళ్ళు చూడలేని విధంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళకి సేవ ఎలా చేస్తారు అనేది మేము నిరూపించి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మాకు సహకరించిన, నేను దాదాపు 9 నెలల నుంచి మీతో దాదాపు ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీడియా ప్రతినిధులతో కలవడం జరుగుతోంది. వాళ్ళు వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ వస్తున్నారు. వాళ్ళు నన్ను ట్రైన్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఇది కడప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళకు కేటాయించాలా, మహిళ ఉండాలా అని ఆలోచించడంతోనే మా విజయం ఆల్రెడీ అక్కడే డిసైడ్ అయిపోయింది. ఈరోజు ఒక మహిళగా కడప నియోజకవర్గం నన్ను దగ్గరికి తీసుకుంది. వాళ్ళ అక్క, చెల్లి, వాళ్ళ బిడ్డలాగా తీసుకుంది. కడప నుంచి ఫస్ట్ మహిళగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక మహిళను కూడా ఇక్కడ ఏ పార్టీ నిలబెట్టడం జరగలేదు, గెలవడం జరగలేదు. ఇది చారిత్రాత్మకం. అలాగనే కడప మాది, మా గడ్డ అడ్డ అన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను, మీ కోట బద్దలు కొట్టేశాము. ఈ యొక్క ఎలక్షను అమ్జద్ బాషా గారు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తితో ఎలక్షన్ అనుకుంటున్నారు, కానీ లాస్ట్ 3 రోజులు ఎలక్షన్కి ముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమ్జద్ బాషా గారు తప్పు చేశారు, ఆయన ముఖం చూడొద్దండి, నా ముఖం చూసి ఓటేయండి అని అడిగారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాను. For more videos like this, subscribe Big TV channel.